పవన్ కళ్యాణ్ తన సొంత కులాన్ని రిజెక్ట్ చేశారా? అవును, జనసేన పార్టీని కేవలం ఒకే ఒక కులానికి పరిమితం చేయడానికి కొందరు చాలా పెద్ద కుట్రే చేశారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి పవన్ పై ఒకే ఒక ముద్ర వేయడానికి ప్రత్యర్థులు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కులానికి పరిమితం చేయాలని చూశారు, ప్రాంతానికి పరిమితం చేయాలని చూశారు. నేను కులంలో పుట్టా, కానీ ఒక కులం కోసం పనిచేయడానికి రాలా, దేశం కోసం పనిచేయడానికి వచ్చాం, సమాజ స్థాపన కోసం వచ్చాం. ఈ మధ్యన వైసీపీ నాయకులు కూడా ఏదో కొంచెం 2-3 సందర్భాల్లో మన వాళ్ళు డేటా పంపిస్తే, దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు సభలో ఊహించని రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఆయన స్పష్టం చేస్తూ, నేను ఆ కులంలో పుట్టా, కానీ ఆ కులం కోసం మాత్రమే పనిచేయడానికి రాలేదు అని తేల్చి చెప్పారు. నేను కేవలం ఒక కాపుల కోసం మాత్రమే ఆలోచించే వ్యక్తిని కాదు, అందరి కోసం వచ్చాను అని సింహ గర్జన చేశారు. మీరు కాపులకి ఏం చేశారు ఇవన్నీ మాట్లాడుతుంటే, నేను ఒక కాపుల కోసం ఆలోచించడం రాలా. నేను రెల్లి సమాజం గురించి ఆలోచిస్తాను, మాల సమాజం గురించి ఆలోచిస్తాను, మాదిగ సమాజం గురించి ఆలోచిస్తాను, బీసీల సమాజం గురించి ఆలోచిస్తాను, అన్ని ఉన్నత సోకాళ్ళు ఓసీ కాస్ట్ల గురించి ఆలోచిస్తాను, అందరూ బాగుండాలని ఆలోచిస్తాను. నేను దయచేసి ఒక కులానికి పరిమితం చేయాలనుకున్నా, ఒక ప్రాంతానికి పరిమితం చేసి దాన్ని మీరు ఎదురుదాడి చేయండి. మన అందరి కోసం పనిచేస్తాం. కుల రాజకీయాలు చేసే నేతలకు ఈ ఒక్క స్టేట్మెంట్ తో పవన్ మైండ్ బ్లాక్ కౌంటర్ ఇచ్చారని చెప్పాలి. ఈ వ్యాఖ్యలతో జనసేన కేవలం ఒక ప్రాంతానికో కులానికో కాదు, మొత్తం రాష్ట్రానిదని ఆయన నిరూపించారు. మరి కుల రాజకీయాలకు అతీతంగా పవన్ చేస్తున్న ఈ పోరాటం మీకు నచ్చిందా? వెంటనే కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ క్రేజీ అప్డేట్ మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి RZTV 7.